విశాఖ అనకాపల్లి ప్రాంతాలను కాలుష్యరహిత నగరాలుగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ప్రమాదకరంగా కాలుష్యం వెదజల్లుతోందని పవన్ కళ్యాణ్ దృష్టికి తాను తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ జిల్లాలో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించడానికి చర్యలు చేపడతారని పవన్ కళ్యాణ్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. రాజమండ్రి పుష్కరాలు పూర్తయిన తర్వాత ఈ చర్యలు చేపడతారని ఆయన తెలిపారు. ఉభయ గోదావరి తర్వాత పోర్టు కాలుష్యం కానీ ఇతరత్ర కాలుష్య ప్రాంతాలు ఏవి అంటే మనకు ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలోనే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ప్రమాదకరమైన స్థితికి కాలుష్యం చేరిన ప్రాంతం ఏదంటే విశాఖ ఉమ్మడి జిల్లా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి దృష్టి విశాఖపట్నం మీద, అనకాపల్లి జిల్లా మీద ఉండాలని చెప్పి పోరాటం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా సమానమే. పుష్కరాలు జరుగుతున్న తర్వాత ఆయన దృష్టి విశాఖ అనకాపల్లి జిల్లాల మీద పడాలి. తప్పకుండా ఆ దిశగా మేము కోరతాం, ఆ దిశగా అడుగులు పడతాయి. మీరన్న కాలుష్యాన్ని నివారించే బాధ్యత కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మనం చేస్తాం. కానీ యాష జరుగుతున్న వాటి మీద కూడా లోడ్లు తగ్గించి హెవీ లోడ్లు వెళ్లకుండా ఒక కార్యక్రమం తీసుకుని 10 రోజుల నుంచి లంకిలపాలెం జంక్షన్లో 35 వాటర్ ట్యాంకులు పెట్టించారు. రోడ్డు మమా అంటూ 10 మందితో ఎక్కడన్నా క్లీనింగ్ లేబర్ని పెట్టేవాళ్ళు, 200 మంది క్లీనింగ్ లేబర్ని పెట్టించారు. సిటీలోకి రాకుండా ఒక 60 కోట్లతో సపరేట్గా వాళ్ళు రోడ్డు వేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం.